స్టార్ట్ ఓ ఓం అరిష్టః సమవర్తో విశ్వ ఏదతే ప్రజాభిర్జాయతే ధర్మనస్పరి యమాదిత్యాసో నేతా సునీతిభి అతి విశ్వాని దురితా స్వస్తయే. ఋగ్వేదం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అమ్మ అర్థం చెప్పనా లేక శాంతిపడని చెప్పనా? చెప్పండి. చెప్పండి, అర్థం చెప్పండి. ఆ, ఋగ్వేద మంత్ర భావార్థము: ఓ బ్రహ్మ తేజస్సు గల ఉత్తమ విద్వాంసులారా, మీ సాంగత్యము మరియు సదుపదేశముల వలన మానవులు సమస్త దుర్గుణములను దూరము చేసుకొని నిష్పాపులై అన్ని విధముల వర్ధిల్లుదురు. ధర్మమును ఆచరించి ఉత్తమ సంతానముతో మరి శిష్యులతో వర్ధిల్లుదురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరి నమస్కారం. ఓం నమస్తే అండి, అందరికీ ధన్యవాదాలు ముని గారు. నమస్తే. ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే కర్తృవాచ్యంలో సార్వధాతుక ప్రత్యయాలు, సార్వధాతుక లకారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ధాతువుల చేత వచ్చేటువంటి వికరణ ప్రత్యయాలు ఏంటి అని చూస్తున్నాం కదా. అవును. కర్తృవాచ్యంలో కర్తృవాచ్యం దాని నుంచి చెప్తూ ఉంటే సార్వధాతుక లకారాలలో ఈ ధాతువుల చేత వచ్చేటువంటి వికరణ ప్రత్యయాలు ఏంటి అని చూస్తూ ఉన్నాము. అందులో మనము ఆ, అద అది అది ప్రభృతిభ్య శపః అని చెప్పేసి చెప్పుకున్నాము. అంటే ఏంటి, దాంట్లో షప్ అనేది లుక్ అవుతుంది అదాది గణములో అని చెప్పుకున్నాము. ప్రభృతిభ్య అంటే మొదలుకొని, అంటే వాటి చేత అన్నమాట. ప్రభృతి అంటే మొదలుకొని, తర్వాత భ్యహ అంటే చేత, అంటే అదాది ఆ, అదాది గణం ఏదైతే, అదాది అనేది ధాతువు ఏదైతే ఉందో ఆ ధాతువు నుంచి మొదలుకొని ఇంకా ఎంతవరకు అంటే 72 ధాతువుల వరకు వచ్చేటువంటివన్నీ వాటి చేత షెప్ వస్తుంది. ఆ షెప్పుకి లుక్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. షెప్ అనే దానికి అవును. లుక్ అవుతుంది. తర్వాత జుహోత్యాది గణంలో శ్లుహు అన్నాము. అంటే జుహోతి అనేది రూపము, హు అనే ధాతువు. సో దాంట్లో ఏం చెప్పుకున్నాము మరి, అక్కడి నుంచి ఆ జుహోతి నుంచి మొదలుకొని 24 ధాతువుల వరకు. ఓకే. ఆదిభ్య అంటే 24 ధాతువుల చేత శ్లు అంటే షప్ అనేది శ్లు అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే శ్లు అంటే లోపము, లుక్ అంటే లోపము కదా. అవును. దేనికి లోపము అంటే ప్రత్యయానికి మొత్తానికి లోపం కదా. సో అలాగా అవును. చెప్పుకున్నాం. తర్వాత దివాదిభ్యష్యన్, ఇది అదాది గణం అనేది రెండవ గణము, జుహోత్యాది గణం మూడవ గణము, తర్వాత దివాది గణం అనేది నాలుగవ గణము. నాలుగు. హా, సో దీనికి అంటే దివ్ అనే ధాతువు ఆదిగా ఉన్నటువంటి ధాతువు నుంచి మొదలుకొని 140 ధాతువుల వరకి ఉండేటువంటి వాటి చేతష్యన్ అనే ప్రత్యయము వస్తుంది. షయన్ అనే వికరణ ప్రత్యయం, దీన్నే వికరణ ప్రత్యయం అంటాము. ఈ వికరణ ప్రత్యయం వస్తుంది. అపవాదంగా వస్తుందమ్మా. అపవాదంగా, దేనికి అపవాదంగా? షప్పుకి. చెప్త షప్పుకి అపవాదంగా. అపవాదంగా వస్తుంది. ఉత్తమం. సో ఆ తర్వాత అలాగా ఆ దీంట్లో షన్నులో మిగిలేది ఏంటి అంటే యా, యా యా. మిగులుతుంది. షకారం నకారం లోపిస్తాయి కదా. సో అవును. యా అనేది మిగులుతుంది. సో అప్పుడు దీవ్యతి అలా రూపం వచ్చింది కదా. ఇప్పుడు అవును. స్వాదిభ్య స్నుహు, ఇది ఎన్నో గణం అంటే 5వ గణము. ఇది పంచమ గణం, 5వ గణం. ఈ 5వ గణములో సు అనేది ఆదిగా ఉన్నటువంటి ధాతువు అన్నమాట. సు అనేది ఆదిగా ఉన్నటువంటి గణము. ఆ గణములో మరి సు ఆది నుంచి మొదలుకొని ఎంతవరకు వెళ్ళాలి అంటే 34 ధాతువుల వరకు. ఓకేనా. సో 34 అ- ధాతువు, హా, 34 ధాతువుల వరకు వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ధాతువుల చేతష్ణు అనే ప్రత్యయము, వికరణ ప్రత్యయము వస్తుంది.ష్ణు అనే వికరణ ప్రత్యయము వస్తుందన్నమాట. అంటే ధాతువు తర్వాత ఈష్ణు రాస్తాము, తర్వాత తింగ్ ప్రత్యయాన్ని తీసుకొస్తాము. ఓకేనా.
అయితే ఈ అవును. సు రాసిన తర్వాత షణులో మనకి ఇత్తి సంజలు చూడగా షకారానికి ఇత్తి సంజ ను అనేది మిగిలింది. ఓకే, సు ను తి ఇలా ఉంది. అయితే ఈ తి అనేది పిత్ కాబట్టి నూకి గుణమైపోయి నో అయిపోయింది, సునోతి కదా. ఈ షన్లో అవును. షణులో మనకి ధాతువుకి గుణము రాదు, ధాతువుకి గుణం రాదు. మరి ఎవరికి గుణం వస్తుంది? వికరణ ప్రత్యయానికి. నృత్యం. హా, అర్థమైందా? ఈ ధాతువు నృత్యం. యథాతథంగా అలాగే ఉంటుంది. సు ఉంటే సూనే, దు ఉంటే దూనే, కు ఉంటే కూనే, ఉమ్, అలా స్వప్ ఉంటే స్వప్పే అలాగే ఉంటుంది. ఓకేనా? ఏ ధాతువు తీసుకున్నా ఈ గణములో ఉన్నటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి. తర్వాత మరి దేనికి గుణం వస్తుంది అంటే వికరణ చెప్పండి. నృత్యం. ఆ, వికరణ ప్రత్యయానికి గుణం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఊ అనేది ఉంది కాబట్టి. అవునా? ఇంతవరకు మనం అవును. నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ రోజటి పాఠము తుదాదిభ్య షహ. తుదాదిభ్య షహ. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా మీకు? హ్మ్? కనిపిస్తుందా అండి నేను షేర్ చేస్తున్నది? హ్మ్? అనిపిస్తోందమ్మా. ఓకే. తుదాదిభ్య షహ. ఈ తుదాది గణంలో 157 ధాతువులు ఉన్నాయి. 157. ఓకేనా? 157 ధాతువులు ఉన్నాయి. సో అంటే మనము ఇక్కడ అష్టాధ్యాయ.com నుంచి చదువుకున్నాము. అందులో కొన్ని సంఖ్యలు వేరువేరుగా ఉన్నాయి కదా. అంటే కొన్ని వేరే వేరే ధాతువుల్ని కూడా ఇందులో పెట్టడం జరిగింది. అంటే ఆ అదే ప్రక్రియ చేస్తుంది అది. సో అది షానే తీసుకొస్తాము దానికి. సో అట్లాగా కొన్ని ధాతువులు ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఒక్కొక్కసారి కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. సో ఇది ఇక్కడే మాత్రం 157 ధాతువులను ఇచ్చారు. ఓకే. సో ఈ తుద్ అనేది ఆదిగా ఉన్నటువంటి ధాతువు అన్నమాట. తుద్ అనేది ఆదిగా ఉన్నటువంటి గణము. ఆ తుద్ ఆదిగా ఉండి ఎంతవరకు వెళ్ళాలి మరి? 157, 157 వరకు వచ్చేటువంటి ధాతువుల చేత ఎవరొస్తారంట? ష ప్రత్యయం వస్తుంది. మరి మనము ఏం చెప్పుకున్నాము? కర్తృర్థక సార్వధాతుక ప్రత్యయము పరంగా ఉంటే కదా, ఇది కర్తృర్థకమే, అవును. తర్వాత సార్వధాతుకమే, అవి రెండు ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాము? షప్ రావాలి అని చెప్పుకున్నాం మనం. చెప్పు రావాలి. ఆ, అది రూల్ అది కదా. అదేంటి? సాధారణ నియమం, సామాన్య నియమం అది. ఓకే. ఈ సామాన్య నియమానికి ఏమొచ్చింది? తుదాదిగణం చేస్తున్నావా, అప్పుడు ఎవరు వస్తారు? షా వస్తుంది. మరి ఎలా వచ్చింది అది? అపవాదంగా. ఓకేనా? అపవాదంగా. అపవాదంగా వచ్చిందనమాట. సో అప్పుడు ఏమైంది? అది తుద్ షాతి ఇలా ఉంది. ఈ షా అనేది అపిత్ కాబట్టి దీనికి గుణము కాదు కదా. తుద్దులో మరి గుణం అయ్యేది ఎలాగా? షప్ అయితే ఎలా అయ్యేది? పుగంత లఘూపదస్య చ అనే సూత్రం చేత ఉపధాలో చూసుకునే వాళ్ళం. ఎక్కువ వర్ణం ఉంది కదా అక్కడ, అవునా? ఉపధాలో ఎక్కువ వర్ణం ఉంది. ఉపధ అంటే చివరి వర్ణానికి పూర్వం ఉన్నది. దాన్నే అలోంత్యస్య అంటాం. అల్ అంటే ఏంటి? వర్ణము, ఏదో ఒక వర్ణం. ఏదో ఒక వర్ణాన్ని సంస్కృత భాషలో ఎలా చెప్పాలి? అల్ అనాలి. ఓకేనా? అర్థమైందా అండి? వ్యాకరణ అర్థమైంది. భాషలో అర్థమైంది. అల్ అనాలి. హా. సో అల్ అంటే ఏదో ఒక లెటర్ అని. ఓకే. సో అయితే ఆ లెటర్లలో మనకి ఇక్కడ ఇక్కు వర్ణం ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ దానికి పూర్వంలో ఉకారం కనిపిస్తుంది. ఉకారం ఏంటి? ఇక్కు వర్ణం అది. ఆ ఇక్కు వర్ణం ఎలాగుంది అంటే హ్రస్వమా దీర్ఘమా అంటే మనకి హ్రస్వమే కనిపిస్తుంది. అయితే హ్రస్వం ఉంటే ఏం చేసుకోవాలి? గుణం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? పుగంత లఘూపదస్య చ. ఉపధాలో లఘు ఉండాలి. లఘు అంటే ఏంటి? హ్రస్వం లఘు. హ్రస్వం లఘు అనే సూత్రం చెప్తుంది లఘు అంటే ఏంటో. హ్రస్వము ఉండాలి. అది హ్రస్వమే కదా, హ్రస్వస్వరమే కదా ఇది ఊ అనేది, అవునా? అవును. హ్రస్వస్వరం అవును. కాబట్టి దానికి అలా వచ్చేది. ఎప్పుడొచ్చేది? పిత్ ఉంటే, మనకి సార్వధాతుకం పిత్ ఉంటే వచ్చేది. కానీ మన దగ్గర ఏముంది? సార్వధాతుకం అపిత్ ఉంది కాబట్టి ఇక్కడ గుణము రావడానికి వీలు లేదు కదండి. క్లియరా? అవును. ఒకవేళ ఉంటే అనే సంగతి ఇప్పుడు చెప్పుకున్నాం మనము. ఈ కథ మాత్రం గుర్తుంది కదా అందరికీ? షప్ ఎలా వస్తుంది, దాని తర్వాత అపవాదంగా షా ఎలా వచ్చింది అనే విషయం గుర్తుంది కదా.
ఆ వృత్తం ఇవి ఇవి వర్ణ సమ్మేళనం చేసుకోవాలా ఈ తర్వాత. ఇప్పుడు షాలో మిగిలింది ఏంటి? ఆ మిగిలింది. అవునా, షాలో ఇత్తు సంజ మళ్ళీ, కాబట్టి ఆ మిగిలింది. సో ఇప్పుడు తూదాతి అంతే. అర్థమైనా? ఓకే. ఉమ్. ఓకే. చాలా సింపుల్ గా వచ్చేసింది కదా. తుదాదిగణంలో అవును. తుదాదిగణంలో గుణం ఎందుకంటే ఉండదు. దేంట్లో గుణం ఉండదు? ఎందులో ఉంటుంది? ఒకటే దాంట్లో ఉంటుంది. అది ఎందులో ఉంటుంది? షప్ వచ్చినప్పుడే గుణం ఉంటుంది. దేనికి? ధాతువుకి. అర్థమైందా? అవును. ఇప్పుడు దిష్ అనే ధాతువు ఉంది. ఇది ఎవరు చెప్తారు? దిష్ తి ఉంది నేను మళ్ళీ. చెప్తామ్మా. చెప్పండి. ఇది ఇది ఎలా వస్తుంది? రావడానికి కండిషన్స్ రెండు ఉన్నాయి, అవి చెప్పి అవును. చెప్పండి. ఈ దిశ అనే ధాతువుకు ఉమ్, మనము కర్తరి కర్తర్తగా ఉమ్, సార్వధాతుక లకారం చేస్తున్నప్పుడు ఉమ్, ఆ తి వస్తుంది. ఇది కర్తర సారథ లకారం, ఉమ్, తింగ్ ప్రత్యయము. ఉమ్, అది ఉన్నప్పుడు చెప్పు వస్తుంది. ఉమ్, తర్వాత మనం తుదాది గణం చేస్తున్నాం కాబట్టి ఉమ్. ఈ షెబ్కు అపవాదంగా షా వస్తుంది. ఉత్తమం. షాలో మిగిలింది ఏంటి? తర్వాత ఈ ఈ షాకు ఆ మిగులుతుంది. ఉమ్, ఉమ్, కలపండి ఇంకా. తర్- తర్వాత ఇది ఇక్కడ గుణం రాదు. ఉమ్, ఎందుకు రాదు? తర్వాత ఈ మూడు కలుపుకుంటే ఉమ్, దిశతి దిశ దిశతి అవుతుంది. అంతే అండి. ఎందుకు రాదు? ఇది షిత్ సార్వధాతుకమే కదా. మరి సార్వధాతుకం ఉంటే గుణం అవుతుందా అవ్వదా? సార్వధాతుక పిత్ ఉంటే గుణం అవుతుంది కదండి. తర్వాత పిత్తుండే గుణం, అపిత్తుంటే కాదు, అది ఇది అపిత్ కాబట్టి గుణం కాదు. ఉత్తమం. గుణం కాదు. హ్మ్. సార్వధాతుకం అపిత్ ఎలా పనిచేస్తుంది? గిత్ వత్. గిత్తువర్త్ గిత్ వత్ అయితే ఏం చేస్తుంది? ఒక సూత్రం వచ్చి కింగితి చ ఇంగ్లీష్ వచ్చి గుణ నిషేధాలు చేస్తుంది. గుణవృద్ధిని నిషేధం చేస్తుంది. ఉత్తమం, సూపర్ అండి. ఓకే, దిశతి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇవ్వడం. అతి సర్జనే దిశ, అతి సర్జనే అంటే ఇవ్వడము, డొనేట్ చేయడము, అలాంటివి అనమాట, దానం చేయడం అనమాట. ఓకే. కవిత హా. కవిత హ్మ్. సైడ్ లో ఇప్పుడు ఏంటంటే తుదాదిభ్య సహా హ్మ్. స్వాదిభ్య స్ను హ్మ్. అదాదిభ్య సపలోక హ్మ్. ఇంకోటి కూడా ఉంది. మొత్తం ఆరయ్యే మనకి. ఇది ఇప్పుడు నేను ఆరవది, మూడే కరెక్ట్. ఇప్పుడు దివాదిభ్య ఆరవది ఈ రోజు. దివాదిభ్య శన్ను నాలుగు సైడ్ను రాస్తే మనం క్లాస్ అయ్యేంత వరకు చూసుకోవడానికి బాగుంటుంది కదా అని అనుకున్నాను. ఓ రాయించమంటారా? ఈ సైడ్ ను మీరు రాసిస్తే దీంట్లో హా. మనకి అంటే అమ్మ దివాది షార్ట్ నోట్స్ లో మీరు రాసి పెడితే ఇంకా బాగుంటది. అది రాస్తాను. సైడ్ ను రాస్తే అంటే అది సండే మీరు సూత్రాలు పాఠం రాస్తారు కదా, అట్లా రాస్తే ఇంకా మంచిగా గుర్తుంటది. ఓకే ఓకే, సరే సరే, ఇప్పటికే చేద్దాం. ఆల్రెడీ గుర్తయిపోయినాయి. సో ఇప్పుడు రాద్దాం, ఇక్కడే రాస్తాను. సైడ్లు మీరు రాస్తే మీరు పాఠం చెప్తున్నప్పుడు కూడా అది మాకు కనిపిస్తూనే ఉంటుంది. సో దట్ కరెక్ట్. అవునండి. అదాది ప్రభృతిభ్య శపః. ప్రభృ అదే శపలు ప్రభృతి శపః ఏమవుతుంది? షప్ ఏమవుతుంది? లుక్ లుక్ అవుతుంది. అవుతుంది. ఇది లుక్ లుక్ అనేది మనకి అనువృత్తిలో ఉంటది. అది ఓకేనా? సూత్రం అచ్చా. ఏంటి? ఇంతవరకే. అదాది ప్రభృతిభ్య శపః అనేది సూత్రము. ఇది లుక్ ఓకే. అనేది అనువృత్తిలో ఉంటుంది. అంటే ఈ షప్పుకి లుక్ అన్నమాట కదా. నెక్స్ట్ అది రెండవది గణము. మూడవ గణం ఏం చెప్పుకున్నాము? జుహోత్యాదిభ్య. జుహోత్యాదిభ్య ఏమన్నాము? శ్లుహు. ఈ శ్లుహు ఏం చేస్తుంది? షప్పుని శ్లు చేస్తుంది. షప్పుని ఏం ఓకే. చేస్తుంది? అది శ్లు. శ్లు అంటే ఏంటి మరి? లోపం. దేనికి లోపం? షప్పుకి లోపం. ఓకే, షప్పుకి అదర్శనం అన్నమాట, లోపం. తర్వాత ఇంకొంచెం ఏం చెప్పుకున్నాము? మూడవది దివాదిభ్య ఏంటిది? దివాదిభ్య ష్యన్. సో దివాది గణము నాలుగవది. అవునా? దివాదిభ్య ష్యన్. ఈ ష్యన్ అనే దాంట్లో మనకి మిగిలిందేంటి? యా. యా. ఓకే. సో ఈ దివాది గణంలో ఉన్నటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ యా అనే వికరణ ప్రత్యయం వస్తుంది కదా. తర్వాత ఐదవ గణము స్వాది. ఐదవ స్వాదిభ్య స్ను స్వాదిభ్య స్నుహు. విసర్గ పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రథమ విభక్తిలో ఉంటది కదా, గురుహు అట్లాగనమాట. మనకి ప్రత్యయం చేసుకుంటే స్ను మూలం తీసుకుంటాం అప్పుడు కదా. ఓకే. మనకి సూత్రంలో చెప్పేటప్పుడు విభక్తి అవసరం కాబట్టి అలా చెప్పుకుంటాము.
ఇప్పుడు తుదాదిభ్య షహ అంతే. ఆ, తర్వాత ఏంటి 5వది అయిపోయింది. 6వది తుదాది. తుదాది గణం కదా, తుదాదిగా ఉన్నటువంటిది తుదాది. తుదాదిభ్య షహ. షహ అంటే షా అనే ప్రత్యయం. అవునా? అవును. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకా దీంట్లో 2-3 ధాతువులు ఇస్తాను మీకు, చెప్పండి. భ్రజ్ ధాతువు. భ్రజ్య పాకే. భ్రజ్య పాకే అంటే ఫ్రై చేయడం అన్నమాట. భ్రజ్ ధాతువు. ఇక్కడ తీ ప్రత్యయం ఉంది. లట్లకారం చేస్తున్నాం. మధ్యలో ఏమొస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేయాలి దాన్ని చెప్పండి. ఆ కథ చెప్పాలి. కథ చెప్పాలి ఇంకా. చెప్పండి. యాక్చువల్గా నేను మీకు ఇది చేసేసి ఇచ్చేస్తాను. ఇది యాక్చువల్గా అయితే భ్రజ్ ధాతువు. మీకు ఒకటి గుర్తుందో లేదో చూద్దాం ఇప్పుడు. ఓకే, చెప్పండి. ఏంటి అది? కథ బ్రజ బ్రజ కథ బ్రజ చెప్పండి. బ్రజ భర్జతి కథ చెప్పండి భర్జతి అమ్మా, కథ చెప్పండి ఫస్ట్. కథ చెప్పాలి అమ్మా. ఇక్కడ మీరు ధాతువు ఇచ్చారు, ప్రత్యయం ఇచ్చారు, తీ ప్రత్యయం ఇచ్చారు. దాన్ని బట్టి ఇది కర్తరి ప్రయోగం అని తెలుస్తోంది. తీ ప్రత్యయం తోటి. రెండవది లట్లకారం అని చెప్పి తెలుస్తోంది. సో ఈ రెండింటి సో కర్తరి షప్ అని ఇక్కడ షప్ ప్రత్యయం వస్తుంది. లట్టుతో ఏం తెలిసింది? సార్వధాతుక ప్రత్యయం అని చెప్పి అది తెలిసింది. కావాలి, దానికి అదే కావాలి. సార్వధాతుకము తర్వాత కర్తరి ప్రయోగం చేస్తేనే కర్తరి షప్ వస్తుంది. ప్రయోగము. లట్టు వస్తే రాదు. లట్టు దేనికి అవును. సంబంధించింది అది చెప్పాలి మనం. ఓకే. సో ఇది సార్వధాతుక ప్రత్యయం అని తెలుస్తుంది, కర్తరి ప్రయోగం అని తెలుస్తుంది. అదే దానివల్ల ఇక్కడ షప్ ప్రత్యయం వస్తుంది. ఉత్తమం. ఈ అయితే కథ అయిపోయింది. ఇప్పుడు ఇది దీనికి ఇప్పుడు గణం చూసుకుంటున్నాము. అవునమ్మా. ఈ గణం ఇప్పుడు ఏం గణం చూసుకుంటున్నాం మనం? తుదాదిభ్య తద్ తుదాదిభ్య షహ. షహ. తుదాదిభ్య షహ. సో ఇప్పుడు ఈ షహ అనే ప్రత్యయం షప్ కి అపవాదంగా షహ వస్తుంది. అనే ప్రత్యయం కాకుండా షా ప్రత్యయం ఏంటిది? షా. షా అది విభక్తి. ప్రత్యయము అవునవును. షా ప్రత్యయము షప్ ప్రత్యయానికి అపవాదంగా వస్తుంది. అయిపోయింది. సో భ్రజ్ అంతే, షాకి ఇంతవరకు అనుబంధ ఆగండి. లోపాలు. ఇది ఓకే. షాలో మిగిలింది ఆ. మీకు చెప్పేసండి ఇట్లా. ఆ. ఓకే. సో ఇప్పుడు సో మరి భ్రజ్ ఆ తి. బ్రజ్ ఆతి ఇలా ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇక్కడ ఏముంది మనకు అంటే, ఇక్కడ ఈ ఆ అనేది ఏంటిది? అపిత్తది. ఆ అనేది ఏంటిది? అభిత్ అపిత్. సో దానికి అపిత్ కాబట్టి ఒక గుణాలు రావు. ఒక సూత్రం ఉంది. గుణం రాదు కదా. సో ఇప్పుడు గుణం రాకుండా మనకి ఇక్కడ ఏమైందంటే, దీనికి సంప్రసారణం జరగాలి. ఏం జరగాలి? సంప్రసారణం జరగాలి. జరిగే పని లేదు ఇక్కడ. ఎందుకు లేదు? ఎందుకు అంటే మరి వేరే వాటికి కూడా మనం అపిత్తుంటే మనం సంప్రసారణం చేయలేదు, గుణం చేసుకున్నాము. అంటే ఉపధాలో ఉంటే గుణం చేసుకున్నాం కదా. సో మనకి ఇది ఉపధాలో లేదు. రి అనేది ఉపధాలో, రా అనేది, రేఫ అనేది ఉపధాలో లేదు కదండి. సో అయితే దానికి ఒక సూత్రము రచించడం జరిగింది. ఓకే. ఏం సూత్రము? గ్రహిజ్య వాయి వ్యాధి. ఇది ఉంది కదా. వష్టి విచతి వృశ్చతి పృచ్ఛతి భృజ్యతీనాం. భృజ్యతి అన్నాం అక్కడ. సో భృజ్యతి అనేది సో అది రూపం అన్నమాట. భృజ్యతి అనేది రూపం, అది ధాతువు కాదు. ఓకే, అది రూపం ఇచ్చారు అక్కడ. సో భృజ్యతి అనేది రూపం రావాలి మనకి ఇక్కడ. దేంతో రావాలి? ఈ భ్రజ్య ధాతువుతో రావాలన్నమాట. ఓకే. సో దీనికి ఏం చేశారు ఇప్పుడు? ఈ సూత్రం చేత కిత్ గిత్ ప్రత్యయము పరంగా ఉంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధాతువులు ఉన్నాయి కదా, ఈ ధాతువులకి పరంగా కిత్ గాని గిత్ గాని ప్రత్యయం పరంగా ఉంటే ఉందా మనకి? ఉంది. అపిత్ గింత్వత్ భవతి కాబట్టి ఉన్నది. ఉంది. సో అప్పుడు ఏం కావాలంట? సంప్రసారణం కావాలి. అప్పుడు ఏమవుతుంది? సంప్రసారణం, రేఫకి సంప్రసారణం ఏంటి? రి. రేపకి సంప్రసారణం ఏంటి? రి. ఏంటండి, ఏమైనా చెప్తున్నారా? పర్సనల్ టాక్. అచ్చా. ఓకే. సో భ్రీ, రేపకి రి అన్నాం మనం. అవునా? తర్వాత ఇక్కడ ఆ ఉంది. అవునా? ఆ ఉంది. తర్వాత జ. ఇప్పుడు ఈ పార్ట్ ని చూస్తూ ఉండండి. ఓకే. సో బ్రీ ఆ జ ఇలా ఉంది. అవునా? ఉందండి. ఆ మధ్యలోకి వచ్చింది ఇక్కడ.
సంప్రసా సంప్రసారణాచ అనే సూత్రం ద్వారా అచ్చు సంప్రసారణలో కలిసిపోతుంది. కలిసిపోతుంది. ఉత్తమం. తర్వాత ఏమన్నారమ్మా మళ్ళీ చెప్పండి. అంటే బ్రజ్ తర్వాత ఈ శబ్దం ఈ ఒకటి తర్వాత ఉన్న ఆ ఏమిటది అమ్మా భ్రాలో ఉన్న ఇక్కడ ఒక ఆకారం నిమిషం, అది ఇక్కడ భ్రా కదా, భ్రాలో ఎలా చేస్తాము? భ్రాలో ఉన్న రేప, ఆకారం అది తర్వాత ఆ. ఈ రేప ఏమైంది? రి అయింది. తర్వాత రి ఆ అయింది. ఉంది. ఉత్తమం. ఆ మన ఉంది. పుష్ప గారు చెప్తున్నారు, చెప్పండి పుష్ప గారు. సంప్రసారణాచ సంప్రసారణాచ. సో ఏమైంది? సంప్రసారణం ఎప్పుడైతే చేసావో దాని పక్కన అచ్చు ఉంటే ఆ అచ్చు ఎక్కడ కలిసిపోతుంది? సంప్రసారణ అక్షరములో సంప్రసారణంలో కలిసిపోతుంది. కలిసిపోతుంది. సంప్రసారణ వర్ణములో కలిసిపోతుంది. అంటే ఏంటి? ఇది పాలు. ఇప్పుడు రి అనేది పాలు, పాలల్లో ఈ నీళ్లు కలిసిపోయినాయి. సో ఇప్పుడు ఏమైంది? అది భ్రీ. భ్రీ ఒకటే కనిపిస్తుంది మనకి ఇప్పుడు. బ్రిడ్జ్ ఇలా కనిపిస్తుంది. ఓకే, బ్రిడ్జ్ ఆ తి కలపండి. బ్రిడ్జ్ బ్రిడ్జతి. ఓకేనా? ఇక్కడ మనకి బ్రిడ్జ్ భ్రజ్ అని ఉంటది ధాతువు. ఈ సకారం మళ్ళీ ఇది షకారంగా మారడము, మళ్ళీ తర్వాత అది ఏమైపోవడము? జకారంగా మారిపోవడం, అలా జాగా మారిందనమాట. అది అర్థమైనా? ఇది సకారం ఉంటది, సకారం తర్వాత జా ఉంది. అంటే ఏంటి? సతు షచు. ఈ సత్తు షచు మీకు తెలుసు కదా. ఇది షాగా మారింది. షాగా మారిన తర్వాత మళ్ళీ ఏముంది? ఇక్కడ జా ఉంది. అవునా? ఏముంది అక్కడ? జా ఉంది. సో ఇప్పుడు ఏంటిది? అది జల్లు వర్ణము, తర్వాత జష్ వర్ణము. సో జలాం జశోంతే అనే సూత్రం ద్వారా ఏమైతుంది? జలాం జష్ జషి. ఓకే, జలాం జలాం. ఇది జల్. ఏది జల్లు? షకారం అనేది జల్. తర్వాత ఇదేంటి? ఈ జా అనేది ఏంటిది? జష్. చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదేం కావాలి? జష్గా మారాలి. ఎలా మారాలి? జష్గా మారాలి. సో మరి జష్గా ఎలా మారుస్తాము? ఇది అసలు వర్గీయ వర్ణమే కాదు. స్పెల్లింగ్ కరెక్టేనా? థర్డ్ లెటర్ కరెక్టే. అవి రెండు కరెక్టే, ఇది కూడా కరెక్టేనండి. ఇది మూడవ కాదా? ఇక్కడ జకారం ప్లేస్ లో జస్ట్ మూర్ధన్య షా కాదా? కాదు. మూర్ధన్య తీసుకుంటే ఏమైంది? ఫోర్త్ లెటర్ ఒకటే వచ్చింది. ఫోర్త్ లెటర్ లేదు కదా అక్కడ. ఉందా? జా అనేది అల్ప ప్రాణం అది. సో జష్ వస్తేనే కరెక్ట్ అవుతుంది. ఇది జష్ ఏం చెప్తుంది? అన్ని వేరేవన్నీ జా నుంచి మొదలుకొని, అంటే 4, 3, 2, 1 తర్వాత ఇక్కడ జష్ అంటే అంటే 4, 3 రెండే. అంతే, రెండే. కరెక్ట్, ఉత్తమం. సో అదండి. సో జష్ అంటే 3. అల్ప ప్రాణ జష్ అంటే ఏంటి? మూడోది. ఇది జష్ అంటే 4 అక్షరాలు, ఫోర్త్ లెటర్ ఒకటే. ఇది జష్ అనేది ఫోర్త్ లెటర్, అన్ని వర్గాలలో ఫోర్త్ లెటరు. తర్వాత ఈ జష్ అనేది ఎంతవరకు? జష్ అనేది ఎంతవరకు వస్తుంది? జష్ అంటే థర్డ్ లెటర్స్ వర్గాల్లో, అన్ని వర్గాల్లో థర్డ్ లెటర్ ఏమొస్తుంది? జబగడ దష్. అంతే. 4, 3. అర్థమైందా? ఈ జష్ ఉంది, అల్ప ప్రాణ జష్ ఉంది. ఇది జస్ట్ 1/3 ఒకటే. క్లియర్? ఓకే. సో ఎప్పుడైనా మీరు కిందకి దిగుతూ ఉండాలి. ఈ క్రియలో వర్గాలు, ఈ ప్రత్యాహారాలు చేసేప్పుడు అది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? అచ్చులు, తర్వాత అంతస్తాలు, తర్వాత పంచమ వర్ణాలు, తర్వాత 4, 3, 2, 1 అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? ఇంకా ఊష్మాలు మిగిలిపోయినాయి. అంతే. అది క్లియర్గా చివరిగా. ఓకే, ఇది ఆర్డర్. ఇంకా మీరు చూసుకొని ఇక్కడ జా ఉంది అంటే ఫోర్త్ లెటర్ కనిపించేసింది మనకి. ఇంకా ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ. ఓకే, ఈ షా వరకు వచ్చిందంటే అందులో మధ్యలో ఎంతవరకు ఉన్నాయి? జబగడ దష్ షా. ఓకే, ఇదేమో జబగడ ధ, తర్వాత జబగడ ద ష్. తర్వాత జష్ అంటే జా నుంచి మూడోది అయిపోయింది. థర్డ్ లెటర్ ఒకటే. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఇది ఏంటి? ఇది జల్ అన్నాం. ఇది జల్. ఈ జల్ అంటే ఏంటి? షర్ హల్ అవి కూడా వచ్చేస్తాయి. అవునా? ఇది షా అనే అక్షరం, షా అక్షరం కాబట్టి దాన్ని జల్లుగా చెప్పుకోవచ్చు. అవునా? షర్రుగా కూడా చెప్పుకోవచ్చు. కానీ షర్కి సంబంధించిన సూత్రాలు తీసుకొస్తే ఇది పనిచేయదు ఇక్కడ.
జష్ రాదు మనకు. అర్థమైందా? కాబట్టి ఈ సూత్రమే ఉంది కాబట్టి జల్లుగా అనుకోవాలి ఇప్పుడు అదే. ఓకే. సో జల్ జల్ అంటే దానికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. షర్ అనుకోవచ్చు, జల్ అనుకోవచ్చు, ఇంకా వేరువేరుగా ఏదన్నా అనుకోవచ్చు కదా. సో అలా కాకుండా మనకి ఈ సూత్రంలో జష్ వచ్చే సూత్రం ఎక్కడుంది అంటే జల్తో మొదలయ్యేదానికే ఉంది. అవునా? కాబట్టి జల్లుగా తీసుకొని అయితే దీన్ని జష్గా చేయాలి. జష్గా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్గీయ అక్షరమే కాదు, షకారం కదా. సో వర్గీయ అక్షరం కానప్పుడు మరి ఎలా చేస్తాము అంటే అవర్గీయానికి ఏం చెప్పుకున్నాము? ఉచ్చారణ స్థానాలు చూసుకున్నాము. స్థానాలు చూసుకుంటే ఏమొచ్చింది? చవర్గం వచ్చింది. చవర్గం ఋతు రసాయనం. అమ్మా చవర్గం వచ్చింది. చవర్గంలో మనకేంటిది? ఇచు యశానాం తాలు. ఓకే. రిటు రసాయనం ఎందుకు వస్తుంది? అది షా వచ్చినప్పుడు చ చవర్గం చూ. సో చూలో మరి జష్ ఏంటి? జా. కాబట్టి ఇక్కడ జా అయిపోయింది. జా జా రెండు జాలు వచ్చేసి జా ఒత్తు వచ్చిందా? అందుకని మనకి భృజ్యతి వచ్చింది. క్లియర్? ఇప్పుడు మీకు ఇలా జా కనిపించింది అంటే మీరు ఏమనుకుంటారు? అది సకారం. సకారం నుంచి షకారం, షకారం నుంచి జకారం. సకారం షకారంగా ఎలా మారింది? స్తోహోష్టునాష్టుహు. షకారం జకారంగా ఎలా మారింది? జలాం జష్ జషి. అర్థమైందా? ఈ సకారం ఎక్కడుంది? మధ్యలో ఉంది. పదాంతంలో ఉంటే ఏమవుతుంది? అది విసర్గ. పదానికి మధ్యలో ఉంటే సకారం షకారంగా, షకారం జకారంగా. ఎప్పుడు పక్కన జా ఉంటే. జా అంటే చవర్గం లెక్క అక్షరాలు ఏవైనా ఉంటే చవర్గ అక్షరాలు. చవర్గం ఏమేమి? చ ఛ జ జ జ్ఞ. ఇవి ఉన్నప్పుడు సకారం దానికి పూర్వంలో ఉంటే ఈ ప్రక్రియ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు భ్రష్జ ధాతు చేసేసాము. భృజ్యతి. భృజ్యతి ఎలా వచ్చింది? సంప్రసారణం జరిగింది. సంప్రసారణం ఎలా జరిగింది? ఒక సూత్రం ద్వారా. కొన్ని ధాతువులకి పరంగా ఎవరు ఉండాలి? అపిత్ గిత్ వత్. అవునా? గిత్ అనేది ఉండాలి. గిత్ ఏముంది మన దగ్గర? అపిత్ ఉంది. షా అన్నాం మనం ఇక్కడ. అవునా? షా అనే వికరణ ప్రత్యయం ఉంది. సో ఇది అపిత్. అపిత్ కాబట్టి ఏమైంది? భ్రా అనేది సంప్రసారణం జరిగింది. మరి సంప్రసారణం జరిగితే రేపకి మాత్రమే జరిగింది. మరి ఇక్కడ ఉన్న ఆ ఏమైంది? సంప్రసారణం జరిగిన అక్షరములో కలిసిపోయింది. క్లియర్? ఓకే. ఇప్పుడు రిష్ అనే ధాతువు ఎవరు చెప్తారు? రిష్ అనే ధాతువు లట్లకారం చేస్తున్నాము. తిప్పు తీసుకొచ్చాము. ఇక్కడ ఏం కథ జరుగుతుందో చెప్పండి. ఋషి గతౌ. ఋషి గతౌ. గతి అంటే ఏంటి? గత్యర్థక ధాతువు ఇది. చెప్పచ్చా? చెప్పండి. ఎవరైనా చెప్తారా? చెప్పండి అమ్మా, ఎవరైనా స్టార్ట్ చేయండి. రిష్ అనేది ధాతువు మేడం. టీ అనేది తింగు ప్రత్యయము. ఇది కర్తరి ప్రయోగం చేస్తున్నామని తింగు ప్రత్యయం ద్వారా అర్థమవుతుంది. తర్వాత లట్లకారం అన్నారు కాబట్టి ఇది లట్లకారం అనేది సార్వధాతుక లకారం. ఈ రెండు కర్తరి సార్వధాతుకము రెండు అయ్యి ఉంటే కనుక దీనికి వికరణ ప్రత్యయం షప్ అనేది వస్తుంది. షప్ అనేది వచ్చినాక మనకి ఇచ్చిన ధాతువు ఋష్ అనేదేమో తుదాదిగణం. తుదాదిగణం ధాతువు కాబట్టి తుదాదిభ్య షహ అనే సూత్రం ద్వారా తుదాదిగణానికి షా అనేది ప్రత్యయంగా వికరణ ప్రత్యయంగా వస్తుంది. దేనికి? అపవాదంగా వస్తుంది. షప్పుకు అపవాదంగా షా అనేది వస్తుంది. వచ్చినాక ఈ షప్ అనేది అదృశ్యం షా అనేది మిగులుతుంది. షాలోనేమో లషక్వ తద్దితే ద్వారా షకారం అనేది ఇత్తు సంజ్ఞగా మారి ఆ అనే అకారం మిగులుతుంది. ఇది జరిగేది. తర్వాత రిష్ ఆ అనేది ఉంటుంది. ఆ అనేదేమో అపిత్ కాబట్టి మనకి
ఉపదాల్లో ఇది గుణమయ్యే స్వభావం అనేది ఇక్కడ జరగదు. జరిగే అవకాశం ఎక్కువ ఉంది, అనేది ఎక్కువ వర్ణం అవకాశం ఉంది. కానీ ఇది అపిత్తు చెప్పండి. కాబట్టి జరగదు. అంతే మేడం. సో అప్పుడు ఏమైంది రూపం? ఋషతి. రిషతి. రిషతి. ఉత్తమం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లంగ్ లకారం చేస్తారా? అది అమ్మా కూడా రిషతి చెప్పండి. అంటే ఇప్పుడు నడుస్తున్నాడు, వెళ్తున్నాడు అని అంతే చెప్పుకోవాలి అమ్మా, కదా. అంతే, వెళ్తున్నాడు, కరెక్ట్, అంతే. సో ఇప్పుడు తీ ప్రత్యయం ఉంది మన దగ్గర, ఓకేనా? సో ఇప్పుడు ఈ కథ చెప్పిన తర్వాత లంగ్ దగ్గర రండి. ఎలా చెప్తారు చెప్పండి ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ మనకి వారు చెప్పేశారు, పుష్ప గారు. ఇప్పుడు విని ఉంటారు కదా ఎవరైనా. సో అది చెప్పండి, ఎలా చెప్తారు? ఏం చెప్పాలమ్మా ఇప్పుడు? లంగ్లకారం చెప్పనా మేడం నేను? అమ్మ ఒకసారి మీరు ఒకటి చెప్పరా? మేడం లంగ్లకారం చేస్తున్నాం కాబట్టి దీనిలో ఇది ధాతువుతో షప్ అనేది అంటే అకారం వరకు మనం తీసేసుకోవచ్చు కదా మేడం. షప్ వెళ్ళిపోయి షా వస్తుంది, షా తర్వాత ఆ మిగులుతుంది. వేరే వాళ్ళు అదంతా ఎవరైనా కూడా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కంప్లీట్ గా ఫస్ట్ నుంచి చెప్పండి అని. ఇంకా మీరే చెప్తే ఇంకా అక్కడి నుంచే చెప్పండి. చెప్తారేమో అమ్మా, ఎవరైనా అడగండి. చెప్తారా తొందరగా? మనం టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడ. ఓకే, 1 2 3 కథం. ఓకే, ముని గారు మీరు చెప్తారా? చెప్పండి. అమ్మ ఇప్పుడు దీనికి ఉమ్, దీనికి ఎక్స్ట్రా ఏం వస్తుంది మరి? ఒక ఒకటే వస్తుంది కదా. ఇంకా ఇంకేం వస్తుంది? తర్వాత ఈ మధ్యలో ఇకారంలో తోటి ఇక్కడ ఇప్పు ప్రత్యయం తీకి ఈ వికారం లోపించి లోపమవుతుంది. మిగులుతుంది. ఇప్పుడు షాలో మనకి మిగిలింది ఆ కదండి, ఇంతవరకు వచ్చింది. అవును. సో ఇప్పుడు ఈ తీ అనేది ఏంటిది? ఏ లకారం అది? గిత్తు లకారం. నిత్తులకారం. గిత్తు లకారం చేస్తుంటే ఏమన్నాము? ఈకారానికి లోపం. నిత్తులకారాలకి కొన్ని సూత్రాలు ఉన్నాయి. దాంట్లో ఇకార లోపం అది చెప్పుకున్నాం నిన్న కదా, ఇకార లోపం. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి దానికి ఇకార లోపం. ఓకే, ఎక్కడెక్కడ ఈకారం వస్తుందో అవన్నీ ఇప్పుడు ప్రత్యయాలు 9 ప్రత్యయాలలో ఎక్కడ ఈకారం వస్తుందో చూడండి ఇంకా. ఓకే, సో ఇకార లోపం తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? కింద రాసేయండి. అట్టు గాని ఆట్టు గాని వస్తుంది ఆ, లంగ్లకారంలో. అది అచ్చుతో మొదలైంది కాబట్టి ఆ వస్తుంది. అమ్మ అదంతా సూత్రాలు వద్దు, జస్ట్ మనం ఏం చెప్పుకున్నాం అదే చెప్పండి. అట్టు వస్తుంది. ఆ గాని వస్తుందని చెప్పుకున్నాము. మరి ఆ ఎప్పుడు వస్తుంది? ఆ ఎప్పుడు వస్తుంది? అచ్చుతో మొదలైతే ఆ వస్తుంది, హల్లుతో మొదలైతే ధాతువు ఆ వస్తుంది. ఇక్కడ అచ్చుతో మొదలైంది కాబట్టి ఆ వస్తుంది. ఉత్తమం. ఓకేనా? అట్ ఆర్ ఆట్ కదా, అచ్చుతో మొదలైంది కాబట్టి ఆట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంకా రూపం ఇక్కడ ఏమేమి జరుగుతుంది? ఆ, రేష్, తర్వాత ష, తర్వాత త్. అవునా? ఆ, రేష్, ఆ, త్, తి. ఇలా వచ్చింది. అర్థమైంది కదా ఇది అందరికి? ఓకే, సో ఇప్పుడు ఆ అన్నాము, రి అన్నాము. ఈ రెండు ఏంటివి? అచ్చులు పక్క పక్కన ఉన్నాయి. అవునా? సంధి ఈ ఆ అనేది సంధి జరగాలి. ఉత్తమం. సో ఈ ఆ అనేది దేని ద్వారా వచ్చింది? ఆట్ ద్వారా వచ్చినటువంటి ఆకారం. అవునా? సో ఇప్పుడు ఏమన్నారు? ఆట్ ద్వారా వచ్చిన ఆకారం అయితే ఆట అంటే సూత్రం వద్దు, వృద్ధి చెయ్యాలి అన్నారు. ఏమన్నారు ఇక్కడ? వృద్ధి చెయ్యాలి. వృద్ధి ఏంటి మరి? ఆ తర్వాత రీకి వృద్ధి ఏంటి? ఆర్. ఆర్. అవునా? ఆర్ ష ఆ త్ కలపండి. అర్థమైందా? ఆర్షత్. తర్వాత ఇంకేం చెప్తారు? తు అంటే ఒకటి అది దకారం. 3 ఆర్షద్. క్లియర్? ఉత్తమం. ఇంకో ధాతు చెప్తారా?
మ్, క్షిప్ ధాతువు ఇదేమైతుంది? 2 లకారాలలో చెప్పేసేంటి అక్కన. ఇప్పుడు ఇది లట్లోను లంగ్లోను 2 అన్నాను కదా, 2 లకారాలలో చెప్పండి. లట్ ఫస్ట్, లంగ్ తర్వాత చెప్పండి ఏమేమి వస్తుంది అక్కడ. లట్లకారం తీసుకుంటే ఇక్కడ మ్. కర్తరి ప్రయోగం తింగ్ ఇంకా ప్రత్యయము డైరెక్ట్ తీ చెప్పేసేయండి ఇంకా. క్షిపతి. చేపతి మ్. చిపతి ఇప్పుడు మీరు ప్రాసెస్ అంతా చేశారు